విల్లా ప్లాట్ కొంటే రీకా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీలోనే కొనాలి. హైదరాబాద్ బెంగళూరు హైవే కి ఆనుకొని ఉన్న రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ రీకా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీ లగ్జరీ విల్లా ప్లాట్. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. మన భారతదేశం సనాతనమైనటువంటి ధర్మం దానితో కూడుకున్నటువంటిది. ముఖ్యంగా సనాతనమైనటువంటి భారతీయ ధర్మానికి ఆదర్శప్రాయమైనటువంటి వాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తిని దైవంగా పూజించే వాళ్ళు కొంతమంది అయితే, ఆయన్నే అనుసరించి ఆయన ఆదర్శప్రాయంగా చూసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రధానంగా ఆయన దేవుడు అనుకున్నా అనుకోకపోయినా ఒక మానవుడిగా భావించి ఆయన ఎలాగైతే తన జీవితంలో ప్రవర్తించాడో అలా మనం నడుచుకున్నా చాలు, మన జీవితాలని కూడా ధన్యమవుతాయి. అటువంటి రామచంద్రమూర్తి యొక్క గొప్ప మందిరాన్ని ఆయన అవతరించినటువంటి రామజన్మభూమి అయోధ్యలో మనం నూతనంగా ఆవిష్కరించుకున్నాం. అటువంటి ఈ సందర్భంలో మన భారతదేశంలో చాలా కుగ్రామాలుగా ఉండేటువంటి చోటు కూడా రామభక్తి ఏ విధంగా పెరిగిందో దాన్ని మనం గమనిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. రామాయణం, రామకథ ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు, తెలిసి ఆ రాముణ్ణి తనకు ఆదర్శంగా తీసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే, మూఢంగా రామచంద్రమూర్తిని నమ్ముకొని ఆయన్ని చక్కగా పూజించేటువంటి వాళ్ళు కూడా మన భారతదేశంలో చాలా చోట్ల ఉన్నారు. అటువంటి వాటిల్లో మనకు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామం, ఆ గ్రామాల్లో గిరిజన ప్రాంతాలుగా ఉండేటువంటి ఆ ప్రాంతాల్లో జాంజీఘర్, చంప అనేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి గిరిజనులు చాలా గొప్పగా అనిపిస్తారు. అక్కడ రామనామి అనేటువంటి తెగలు ఉన్నాయి. వాళ్ళు ఒంటి నిండా రాముడికి సంబంధించినటువంటి రామనామాన్ని రాసుకుంటూ ఎక్కడైనా సరే పచ్చబొట్లు పొడుచుకొని రామ రామ శ్రీరామ అని వాళ్ళు ఒంటి నిండా వాళ్ళు దాన్ని అలా రాసుకుని వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. ఒకప్పుడు వాళ్ళని ఆలయాల్లోకి ప్రవేశించడానికి వాళ్ళకి నిషేధం ఉండేది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆలయాలకు వెళ్లకుండా రాముడి మీద ఉండేటువంటి భక్తిని తమ ఒంటి మీద తాము రామనామాన్ని రాసుకొని వాళ్ళు ఆ గ్రామాల్లో వాళ్ళు ఉండసాగారు అంటారు. పైగా వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆ తెగలో పుట్టినటువంటి వాళ్ళు ఒంటి నిండా రామనామం రాసుకొని ఉండేటువంటి వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అనేటువంటి తేడా లేకుండా అందరూ ఆ పద్ధతుల్లో వాళ్ళు ఉంటారు. ఎవరినైనా సరే వాళ్ళు ఇతరుల్ని అదే గిరిజనులుగా ఉండేటువంటి వాళ్ళ తెగల్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటే, ఆ అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ రామనామాన్ని రాసుకునేటువంటి సంప్రదాయం లేకపోయినా ఈ ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు దాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా వాళ్ళకు ఉండేటువంటి రామభక్తిని మాత్రం మానుకోకుండా వాళ్ళు అదేవిధంగా తమ ఒంటి మీద తాము ఆ రామనామాన్ని రాసుకోవడం, పచ్చబొట్లుగా పొడుచుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. పైగా అక్కడ ఉండేటువంటి వాళ్ళని కూడా మార్చి మీరు కూడా ఈ పద్ధతిలో ఉండండి అని వాళ్ళని కూడా దిద్దుబాటు చేసేటువంటి పద్ధతి కూడా కనిపిస్తుంది అని అంటున్నారు. నిజంగా అది ఎంత గొప్ప విషయం మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకి పెద్ద చదువు ఉండకపోవచ్చు, అలాగే రామాయణాన్ని చదువుకుని ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రాచీనంగా వాళ్ళ తరతరాలుగా వాళ్ళ పెద్దలంతా కూడా పాటిస్తున్నటువంటి ఆ ఆచారాన్ని వాళ్ళు నేటికి కొనసాగిస్తూ అదే ఆచారాన్ని అందరిలో వచ్చే విధంగా, అందరిలో అటువంటి పద్ధతి ఏర్పడే విధంగా వాళ్ళు కూడా నడుచుకోవడం అనేటువంటిది ఆశ్చర్యం వేస్తుంది. కనుక రామభక్తి అనేటువంటి దానికి మనకు కొలబద్ద కనిపించదు. అటువంటి గొప్ప సంస్కృతి మనలో నిలిచిపోయింది. రాముడంటే మన భారతదేశంలో అణువణువున ఆ రాముడి యొక్క భక్తి అనేటువంటిది రక్తంలో జీర్ణించుకుపోయింది అనడానికి ఇంతకు మించి గొప్ప తార్కాణాన్ని మనం చూడలేం. నిజంగా ఆ రామనామి తెగ అనేటువంటిది గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ తెగలో ఎంత రామభక్తి ఉన్నదో, అంటే ఆంజనేయ స్వామిలో మనం ఎంత భక్తిని చూస్తామో అంత గొప్ప భక్తిని ఆ తెగలో మనం చూడొచ్చు. నిజంగా వాళ్ళని అదృష్టవంతులుగా భావిస్తూ అటువంటి గొప్ప గొప్ప వాళ్ళు, అంటే అటువంటి రామభక్తులు ఉన్నటువంటి ప్రాంతంలో నేడు మనకు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావడం అనేటువంటి ఎంతో ఆనందకరంగా ఉన్నది. అలాగే అంటే రామభక్తి అనేటువంటి దాని ద్వారా మనం అనేకమైనటువంటివి సాధించవచ్చు అనేటువంటిది తెలియజేస్తూ జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.